ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈ రోజు యూత్ ఎన్కౌంటర్ లో ఒక యవనస్తుడైన గొప్ప నాయకుడి గురించి మనం తెలుసుకుందాం. అతని పేరు యెహోషువ. యెహోషువ గురించి మనకు అందరికీ తెలుసు. యెహోషువ యొక్క నాయకత్వం గురించి, యెహోషువ ఏ స్థాయి నుంచి దేవుడు ఏ స్థాయి వరకు తీసుకువెళ్ళాడు, యెహోషువని దేవుడు ఎలా ఆశీర్వదించాడు, యెహోషువ యొక్క తీర్మానము, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము, మీరెవరిని సేవిస్తారో మీరు నిర్ణయించుకోండి అని గొప్ప సవాలు విసిరిన ఒక వ్యక్తిని మనం చూస్తాము. తన యవన జీవితంలో తనకున్న 3 లక్షణాలను బట్టి యెహోషువ గొప్ప స్థాయికి వచ్చాడు. ఈ రోజు మనం కూడా యవనస్తులుగా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుడు మనల్ని దీవించాలంటే, యెహోషువ కలిగిన 3 విషయాలు మనం కలిగి ఉంటే, దేవుడు మనల్ని కూడా, మన ద్వారా మన కుటుంబాన్ని, మన ద్వారా మన ఊరిని, మనముండే ప్రదేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటిగా యెహోషువ యొక్క జీవితంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివితే యెహోషువ యొక్క విధేయత మనం చూస్తాం. యెహోషువ జీవితంలో యవనంగా ఉన్నప్పుడే దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. కొంతమంది ప్రజలను నడిపించేదానికి యెహోషువని దేవుడు ఎన్నుకున్నప్పుడు యెహోషువ చూపించిన విధేయత తన జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. జనరల్ గా యవనస్తులుగా మనము దేవునికి విధేయత చూపించం. దేవుడు ఒక పని చేయమంటే దేవుని పని చేయలేం, దేవుని పరిచర్య చేయలేం, దేవుని ఇంటికి వచ్చి దేవుని సేవించమంటే మనకి చాలా కష్టంగా ఉంటది కదండి. యెహోషువ తన జీవితంలో ఎక్కడా కూడా తన కొరకు జీవించినట్టు మనం చూడం. యెహోషువ యొక్క విధేయత వలన యెహోషువ ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఈ రోజు మనం కూడా యెహోషువ వలె దేవునికి విధేయత చూపిస్తూ రావాలి. ఎన్నోసార్లు దేవుడు ఇచ్చిన మాటకు దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపించలేం. దేవుడు ఒక పని చేయమంటే మనం ఇంకొక పని చేస్తూ ఉంటాం. కానీ యెహోషువ అయితే దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. రెండోదిగా యెహోషువ జీవితంలో ఉన్న రెండో శ్రేష్టమైన లక్షణం ఏంటి అనంటే, దేవునికి తనను తాను అర్పించుకుంటూ వచ్చాడు, సబ్మిట్ చేసుకుంటూ వచ్చాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం చదివితే, అక్కడ యెహోషువ తన జీవితంలో దేవుని పని చేస్తూ తను సబ్మిట్ చేసుకుంటూ వచ్చాడు, దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు. చాలా సార్లు మనము మన జీవితాన్ని లోకానికి అప్పగిచ్చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్న ఆయా రకరకాల పాపానికి అప్పగిచ్చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్న వ్యసనాలకు అప్పగిచ్చేస్తూ ఉంటాం. దాని ద్వారా చివరిగా మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అనంటే, మన జీవితము మనకి ఉపయోగపడదు, దేవునికి కూడా ఉపయోగపడదు, మన తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడదు. యవనస్తులుగా మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు వారి జీవితాన్ని నా ఇష్టం అన్నట్లుగా జీవిస్తా ఉన్నారు. మై లైఫ్ మై రూల్స్. చాలా మంది యవనస్తులు మై లైఫ్ మై రూల్స్ అని వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. దాని వలన ఎన్నో పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. యవనస్తులు బలమైన వారు, యవనస్తులు లోకమును జయించిన వారు అని బైబిల్లో రాయబడతా వచ్చింది. యవనస్తులు అనుకుంటే ఏ పనైనా చేయగలరండి. అందుకే సాతానుకు కూడా యవనస్తులే కావాలి. యవనస్తుల్ని చాలా ఉపయోగించుకుంటాడు. ఎన్నో పాపాల యొక్క శోధనలు యవనస్తులకే, టెంప్టేషన్స్ ఎక్కువ తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళు తప్పిపోతారు అని సాతానుకు కూడా తెలుసు కాబట్టి మన జీవితంలో దేవునికి అప్పగించుకుందామా మన జీవితం. ఒకసారి యవనస్తులుగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని చూడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే విధానమే వేరుగా ఉంటది. కాబట్టి దేవునికి అప్పగించుకునే జీవితం ఉండాలి. యెహోషువ ఎక్కడ కూడా తన స్నేహితులతో తిరిగినట్టు, లేకపోతే తను ఇష్టానుసారంగా జీవించినట్టు మనం ఎక్కడ బైబిల్లో చూడం. ఎందుకంటే యెహోషువ ముందు నుంచి కూడా మోషే దగ్గర సేవకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తూ వచ్చాడు. దేవునికి తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. దేవునికి అప్పగించుకున్న విధానాన్ని బట్టి యెహోషువ కనానులోనికి ప్రవేశిస్తూ వచ్చాడు. ఈ రోజు మనము దేవునికి అప్పగించుకుంటే పరలోకం అనే కనానులోకి మనం ప్రవేశించగలం. ఒకవేళ నువ్వు అప్పగించుకోకుండా సాతానికి నీ జీవితాన్ని అప్పగిస్తే, లోకంలో ఉన్న పరిస్థితులకు, లోకంలో ఉన్న పాపానికి, లోకంలో ఉన్న చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు నీ జీవితాన్ని నువ్వు అప్పగిస్తే, నీ జీవితంలో నువ్వు పరలోకం అనే కణానికి చేరలేవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. చివరిగా మూడవదిగా యెహోషువ యొక్క జీవితంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అన్షేకబుల్ ఫెయిత్. తన జీవితంలో కదిలించలేని విశ్వాసం ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే, ఎరికోని వారు జయించే సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, బూరలు పట్టుకొని 7 రోజులు దాని చుట్టూ తిరగండి అని చెప్పినప్పుడు యెహోషువ నమ్మాడు. మామూలుగా మనం యుద్ధానికి ఎలా వెళ్తామండి? కత్తులు కటారాలు పట్టుకొని యుద్ధానికి వెళ్తాం. మన శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్డ్ గా అన్ని మనము కవచాలు ధరించుకొని ప్రిపేర్డ్ గా వెళ్తాం. కానీ యెహోషువ అయితే ప్రేయర్ చేసి వెళ్ళాడు. తను విశ్వాసముతో యుద్ధానికి వెళ్ళాడు. ఎరికో చుట్టూ తిరిగినప్పుడు దాన్ని జయిస్తారు అని ఎవరన్నా అనుకుంటారండి? అది ఊహకి కూడా అందదు. కానీ యెహోషువ అక్కడ చేసింది ఏంటంటే, దేవుని మాట వినడం, దేవుని మాట మీద నమ్మకం ఉంచడం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచడం ఒకటే యెహోషువ చేసిన పని. ఎంత గొప్ప సమస్య అయినా కూడా యెహోషువ జీవితంలో దేవుడు
తీర్చివేస్తూ వచ్చాడు. ఈ రోజు మన జీవితంలో యవనస్తులుగా ఎన్నో శోధనలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. మనకి తెలుసో తెలియకో కొన్ని ఎన్నో సందర్భాల్లో మనము చిక్కుకుపోయి ఉంటాం. మరి వాటన్నిటి నుంచి బయటికి రావాలి అని అంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించి, దేవుని దగ్గర విశ్వాసం ఉంటే చాలు, నీ జీవితంలో ఎంతటి సమస్య అయినా కూడా దేవుడు తీర్చే సమర్థుడు. చిన్న విశ్వాసము గొప్ప కార్యములు చేస్తుంది అని అర్థం. యవనస్తులుగా మనం చాలా సార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం. కానీ యెహోషువ అయితే తను నమ్మాడు, విశ్వసించాడు, ఎరికో చుట్టూ తిరిగాడు. ఎరికో కోట గోడలు కూలిపోతూ వచ్చాయి. ఎరికోని వారు జయించే కృప దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు యవనస్తులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి విధేయత చూపిద్దాం. దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాము. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో ఎంత గొప్ప సమస్య అయినా కూడా దేవుడు తీర్చే సమర్థుడు. ఆయనను ఆశ్రయిద్దాము. దేవుడు మనకి కృప చూపిస్తాడు. ఈ 3 విషయాలు యెహోషువ జీవితంలో ఉండడాన్ని బట్టి దేవుడు యెహోషువను ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనము కూడా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కొరకై జీవిద్దాము. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాము. పరమ కణానులోనికి ప్రవేశించే కృప దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.